గుడ్ ఈవినింగ్. ఇందాక మనం సిలబస్ చెప్పుకున్నాం కదా బయాలజీకి. సో మనం ఫస్ట్ చాప్టర్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్ మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, ఇంట్రడక్షన్ టు బయాలజీ. అసలు బయాలజీ అంటే ఏంటి, సో బయాలజీలో ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏంటి, ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు, బయాలజీ అనే టర్మ్ని ఇచ్చింది ఎవరు, సో ఇవన్నీ ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. మనం వీలైనంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే రివిజన్కి మీకు కూడా టైం ఉండాలి కాబట్టి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో బయాలజీ అంటే ఏంటి? సో బయాలజీ అంటే ఒకసారి మనం డెఫినేషన్ చూసుకుందాం. మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది. సో ఇంకొకసారి ఇది మనకు రివిజన్గా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఇది సైన్స్లో ఒక భాగం. దేనికోసం డిస్కస్ చేస్తుందండి? బ్రతికున్న ప్రాణుల కోసం ఇది డిస్కస్ చేస్తుంది. అలాంటి స్టడీనే మనం, అలాంటి శాస్త్రాన్నే మనం బయాలజీ, దీని తెలుగులో జీవశాస్త్రం అని కూడా అంటారు. సో బయాలజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? బయో అండ్ లోగోస్. ఓకే అండి, బయాలజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? బయోస్ అండ్ లోగోస్. సో బయో అంటే లైఫ్ అని, లోగోస్ అంటే స్టడీ, అంటే లైఫ్ స్టడీ ఆఫ్ లైఫ్ లేదా లైఫ్ స్టడీని మనం ఏమంటాం? బయాలజీ అంటాం. సో బయాలజీ అనే పదాన్ని ఎవరిచ్చారు? ద టర్మ్ బయాలజీ వాజ్ కాయిన్డ్ బై లామార్క్ అండ్ ట్రెవిరేనస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బయాలజీ అనే పదాన్ని ఇచ్చింది ఎవరు? జీన్ లామార్క్ అండ్ ట్రెవిరేనస్. గుర్తుపెట్టుకోండి, లామార్క్. ఇంకొకసారి రాస్తాను మీకు, లామార్క్ అండ్ ట్రెవిరేనస్. సో బయాలజీ టర్మ్ వాజ్ కాయిన్డ్ బై లామార్క్ అండ్ ట్రెవిరేనస్ ఇన్ ద ఇయర్ 1801. సో నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ బయాలజీ. ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి స్టడీకి ఒక ఫాదర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ కింద మనం ఎవరు కన్సిడర్ చేస్తాం? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంతకుముందు మీకు కెమిస్ట్రీలో చెప్పాను. ప్రతి చాప్టర్లో, ప్రతి ఒక శాస్త్రానికి ఒక పితామహుడు ఉంటాడు. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ అనేవారు ఎవరంటే అరిస్టాటిల్ గారు. సో ఈయన్నే మనం జువాలజీ ఫాదర్గా కూడా కన్సిడర్ చేస్తాం. అది నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో ఫాదర్ ఆఫ్ బయాలజీ, అలాగే ఫాదర్ ఆఫ్ జువాలజీ కింద మనం ఎవరిని కన్సిడర్ చేస్తామంటే అరిస్టాటిల్ గారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బయాలజీ ఏంటి? బయాలజీలో ఎన్ని విభాగాలు ఉంటాయి? బయాలజీలో మెయిన్గా మనం మాట్లాడుకునేది బాటనీ అండ్ జువాలజీ. బాటనీ అంటే మొక్కల గురించి చెప్పే శాస్త్రం లేదా వృక్ష శాస్త్రం అని తెలుగులో అంటారు. జువాలజీ అంటే జంతు శాస్త్రం. సో ఫాదర్ ఆఫ్ బాటనీ కింద మనం ఎవరిని కన్సిడర్ చేస్తామంటే థియోఫ్రాస్టస్. చాలాసార్లు అడిగేది ఇది. చాలాసార్లు అంటే నా ఉద్దేశం ప్రతి ఎగ్జామ్లో ఇదో అడుగుతాడని కాదండి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి, ఈ ఫాదర్స్ అనేవి. సో ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరండి? పక్కన రాసుకుందాం, థియోఫ్రాస్టస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ జువాలజీ అండ్ ఆల్సో బయాలజీ ఎవరండి? పెద్ద ఆయన అరిస్టాటిల్ గారు. ఓకే అండి, ఈ సోషియాలజీ కూడా ఈ పెద్ద ఆయనే. సో ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ బాటనీ మాత్రం థియోఫ్రాస్టస్. ఓకేనండి. సో ఓకే, ఇప్పుడు ఇందాక మనం డెఫినేషన్ ఏం చదువుకున్నాం? బయాలజీ అనేది ఒక శాస్త్రం. దేనికోసం చర్చిస్తుందంటే అది లివింగ్ ఆర్గానిజమ్స్ కోసం చెప్తుంది. ఏంట లివింగ్? ఇంతకీ లివింగ్ అంటే ఏంటి, నాన్ లివింగ్ అంటే ఏంటి? దేని బట్టి మనం ఒక వస్తువు, ఒక ప్రాణి బతుకుందా లేకపోతే అది చనిపోయిందా అని చెప్పి మనం ఎలా చెప్తాం? సో దెర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ బై విచ్ ఎ లివింగ్ ఆర్గానిజం లేకపోతే బై విచ్ ఎ లివింగ్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్. అంటే నాన్ లివింగ్ని తేడాగా చెప్పే కొన్ని క్యారెక్టరిస్టిక్స్. అంటే నాన్ లివింగ్కి లివింగ్కి మధ్య తేడా ఏంటంటే కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఆ అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ఒకటి ఏదైనా ఆర్గానిజం బతికుందా చచ్చిపోయిందని మనం చెప్తాం. సో లివింగ్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? సో గ్రోత్ ఉండాలి, ఆ ఆర్గానిజంకి ఏం ఉండాలండి? గ్రోత్ ఉండాలి, పెరుగుదల ఉండాలి. సో రీప్రొడక్షన్ ఉండాలి, నెక్స్ట్ మెటబాలిజం ఉండాలి, నాలుగోది రెస్పాన్స్ స్టిమ్యులే. ఈ 4 ప్రాపర్టీస్ గనక ఎగ్జిబిట్ చేయగలిగితే అది లివింగ్ అని మనం చెప్తాం. ఫస్ట్ది ఏంటండి? గ్రోత్. అంటే పెరుగుదల ఉండాలి. గ్రోత్ అంటే గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ మాస్. అది పెరగడం అంటే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మాస్ పెరుగుతుంటే అది గ్రోత్ అవుతుందని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ రీప్రొడక్షన్ అంటే ఏంటండి? యంగర్ వన్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ నుంచి కిడ్, సో దాని నుంచి నెక్స్ట్ జనరేషన్ రావడాన్ని మనం రీప్రొడక్షన్ అని అంటాం అనమాట. ప్రత్యుత్పత్తి అంటాం తెలుగులో. సో ఈ రీప్రొడక్షన్ అంటే ఏంటి? టు ప్రొడ్యూస్ యంగర్ వన్స్ ఫ్రమ్ దాన్ని మనం రీప్రొడక్షన్ అంటాం. ఈ రీప్రొడక్షన్ అనేది చాలా పెద్ద టాపిక్, నెక్స్ట్ టాపిక్స్లో మనం చూద్దాం. నెక్స్ట్ మెటబాలిజం అంటే మన లోపల కెమికల్ రియాక్షన్స్, బాడీ లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ని మనం మెటబాలిజం అంటాం. సో ఈ మెటబాలిజం అనే అంశాన్ని బట్టి కూడా మనం
ఒక ఆర్గానిజం అనేది లివింగ్గా నాన్ లివింగ్గా చెప్తారు. నెక్స్ట్ రెస్పాన్స్ టు స్టిమ్యులై. సో లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు సెన్స్ ద కండిషన్స్ ఆఫ్ దేర్ సరౌండింగ్ అండ్ రెస్పాన్స్ టు ద స్టిమ్యులై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి వచ్చే ఏదో ఒక చర్యకి మనం ప్రతిచర్య చూపించడాన్ని రెస్పాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పే ఎగ్జాంపులే, కాలు మీద ముళ్ళు వేసాం అనుకోండి, వెంటనే మనకు రిఫ్లెక్స్ వస్తుందంటే బయట నుంచి వచ్చే రెస్పాన్స్కి మనం ఇచ్చే ప్రతిచర్య. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసింది ఇది టచ్ మీ నాట్ లేదా మిమోసా ప్లాంట్ ఉంది. ఈ మిమోసా ప్లాంట్ని మనం ఇలా వేలు పెట్టగానే ముడుచుకుపోతాయి. దాన్నే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటే మనం ఇచ్చే స్టిమ్యులైకి అదేమి రియాక్ట్ అయ్యి లోపలికి ముడుచుకుపోతాయి. సో దాన్నే మనం రెస్పాన్స్ టు ది స్టిమ్యులై అంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ టచ్ మీ నాట్ ఎలా ముడుచుకుపోద్ది, ఆ ముడుచుకుపోయే మూమెంట్ని మనం ఏమంటాం? సెస్మోనాటిక్ మూమెంట్. ఇంకొకసారి రాస్తాను మీకు పెద్ద లెటర్స్లో, సెస్మోనాటిక్ మూమెంట్. సరే ఈ మూమెంట్ మాకు ఎందుకండి, ఇది ఎగ్జామ్లో పడాలా చెయ్యాలా అని అనుకుంటారు. ఒకసారి ఎస్ఎస్సి సీజీఎల్ అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసండి, మనం ఆహారం మింగుతున్నప్పుడు పైనుంచి కిందకి వెళ్తుంది కదండి ఆహారం, మ్యాక్సిమం వెనక్కి రాదు, ఆ వాంతి అయితే తప్ప. ఆ వాంతి అయినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. సో న్యాచురల్గా జరిగే ప్రాసెస్కి ఆర్టిఫిషియల్గా జరిగే ప్రాసెస్కి తేడా అయితే ఉంటుంది. న్యాచురల్గా మనకేంటి, ఆహారం పైనుంచి కింద వరకు గొట్టం ద్వారా వెళ్తుంది. సో ఏ మూమెంట్ ద్వారా ఆహారం అనేది కిందకి వెళ్తుంది అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పెరిస్టాల్టిక్ మూమెంట్. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే పాము తన ఆహారాన్ని ఏ విధంగా మింగి లోపలికి పంపించుకుంటుందో, అంటే ఒకసారి ఆహారం కిందకి వెళ్ళిన తర్వాత పైది సన్నం అయిపోయి కిందది లావు అవుతుంది. అర్థమైందండి మీకు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆహారం మింగినప్పుడు ఆహారం ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం లావుగా ఉంటుంది, పైన వచ్చిన మార్గం మాత్రం చిన్నదైపోతుంది. అంటే ఆ చిన్నగా అయిపోయిన మార్గం దీన్ని కిందకి ఎలా తోసుకుంటూ వస్తుంది అనమాట. ఆ మూమెంట్ని మనం పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఇది డైజెషన్లో చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ ఎస్ఎస్సి సీజీఎల్లో ఒకసారి అడిగాడు. సో ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఏ పాయింట్ అయితే మనం అడగరు అనుకుంటామో అదే పాయింట్ అడుగుతాం. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే సెస్మోనాస్టిక్ మూమెంట్ అంటే ఏంటంటే, సెస్మోనాస్టిక్ మూమెంట్ అంటే ఏంటంటే టచ్ మీ నాట్ ప్లాంట్ని మనం ముట్టుకోగానే అది ముడుచుకుపోద్ది. అలాంటి దాన్నే మనం సెస్మోనాస్టిక్ మూమెంట్ అంటాం. సో ఇది ఎప్పుడైనా అడగొచ్చు, ద మూమెంట్ దట్ ఈజ్ ప్రెజెంట్, లేకపోతే టచ్ మీ నాట్ లేదా మిమోసా ప్లాంట్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకొని మిమోసా ప్లాంట్ ఇది ఎగ్జిబిట్ చేసే మూమెంట్ ఏంటి, ఆకులు ముడిచిపోవడానికి గల కారణం ఏంటి, సెస్మోనాస్టిక్ మూమెంట్స్ వాటి పేరు గుర్తుపెట్టుకుని, సెస్మోనాస్టిక్ మూమెంట్స్. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే ఆహారం ఏ విధంగా ఆహార నాళంలో కిందకి వెళ్తుంది, దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్, సో ఈ టాపిక్లో మెయిన్ మనం బయాలజీ అంటే ఏం చెప్పుకుంటాం, నెక్స్ట్ డిఫరెంట్ స్టడీస్ కోసం మాట్లాడుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఎక్కువ సార్లు మీకు ఈ క్వశ్చన్లు అడిగినట్టు అనిపిస్తుంది. ఇది ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 90 అబోవ్ ఎంతో స్టడీస్ ఉన్నాయి. ఇవన్నీ టైప్ చేసి పెట్టాను. ఇప్పుడు మీకు రాసినట్టయితే క్లాస్ ఒక 2 hours అలా పడుతుంది. సో అందుకనే నేను ముందుగానే ఇవి రాసి పెట్టుకున్నాను. దాని ఆన్సర్లు ఇప్పుడు మనం ఇది ఇక్కడ రాసుకుని డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ మనం ఏం చెప్పుకుంటామంటే, అంటే సెకండ్ చాప్టర్ కోసం చెప్తున్నాను. సెకండ్ చాప్టర్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, క్లాసిఫికేషన్ ఎందుకు జరిగింది, ఏ రకాల క్లాసిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వస్తే చూద్దాం. డిఫరెంట్ స్టడీస్ రాసుకోండి, మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ స్టడీస్ ఇన్ బయాలజీ లేదా డిఫరెంట్ టెర్మినాలజీస్ ఇన్ బయాలజీ, హెడ్డింగ్ ఎలా పెట్టుకోండి చూద్దాం. సో ఫస్ట్ది స్టడీ ఆఫ్, మీరు కూడా ఒకసారి నాతో పాటు చదవండి. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్ లేదా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. అంటే బాడీ లోపల ఉండే స్ట్రక్చర్లు, ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే అవయవాల కోసం మాట్లాడే శాస్త్రాన్ని మనం రెడ్డింగ్ హైలైట్ చేస్తాను ఇది మీకు. సో ఆన్సర్ అనేది గుర్తుంటుంది. సో ఇదైతే సరిపోయచ్చు అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉంది. సో బాడీ లోపల ఉండే అవయవాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం? స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం లేదా ఆర్గానిజమ్స్, ఎనాటమీ అంటూ ఉంటాయి. అందుకే అంటారు ఎనాటమీ ప్రొఫెసర్ అంటే లోపల. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు ఎనాటమీ క్లాస్ మన బయాలజీ స్టూడెంట్, మెడిసిన్ స్టూడెంట్ మాట్లాడుతుంది. సో లోపల అవయవాలను చెక్ చేయడమే ఎనాటమీ అనమాట. బయట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాక్టీరియా అయినా ప్లాంట్ అయినా బయట ఉండే బాహ్య స్వరూపాన్ని అంటే అవుటర్ గురించి చెప్పేదాన్ని మనం మార్ఫాలజీ అంటాం. అది కూడా నెక్స్ట్ ఈ బిట్లో వస్తుంది. సో మనం ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఈజ్ నథింగ్ బట్ ఎనాటమీ. సో ఎప్పుడైనా ఇది రీజనింగ్లో కూడా అడగచ్చు. మీకు ఇప్పుడు నాకు తెలిసి 10-20 సార్లు చెప్పుంటాను. ఎనాలజీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏవి ఎక్కడ అడుగుతాడు అనేది మనం చెప్పలేము. ఇంగ్లీష్లో కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎగ్జామ్కి ఇంగ్లీష్ అడగకపోయినా ఎస్ఎస్సిలో ఖచ్చితంగా 1 word సబ్స్టిట్యూషన్ అని ఉంటాయి. సో ఇదే క్వశ్చన్,
స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని ఇస్తారు అనుకోండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనాటమీ అని పెట్టుకుంటాం. సో ఏదన్నా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక పాయింట్ మనం చదివామంటే అది ఏ రోజు కావచ్చు, ఏదో ఒక ఎగ్జామ్లో దాని యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను దాన్ని గ్యారంటీ చెప్పగలను, ఎందుకంటే నేను అది రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన టాపిక్ కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఈరోజు చాలా 100 దాకా ఉన్నాయి, టైం అయితే తక్కువగా ఉంది. సో నెక్స్ట్ది సాయిల్ సైన్స్ డీలింగ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్. సాయిల్ సైన్స్ డీలింగ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ అంటే మనం ప్రొడక్షన్ అంటే ఏంటంటే పంట పండించడానికి ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ ఉంటుంది. ఆ సాయిల్ ఏ రకమైన సాయిల్ వాడాలి, ఆల్కలైన్ సాయిల్ లేకపోతే ఎసిడిక్ సాయిల్, ఎక్కువ ఏ ప్రాపర్టీ ఉంది, ఆ సాయిల్ దేనికి సూట్ అవుతుంది, వీటి గురించి చెప్పే శాస్త్రాన్ని మనం ఏమంటామండి, అగ్రాలజీ. సో ఏంటంటే దీన్ని సాయిల్ సైన్స్ డీలింగ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్. ఓకేనండి. ఏ నేలలో ఏమి వేస్తే ఏది వస్తుంది, ఎర్రమట్టి నేలలో వేరుశెనక్కాయలు పండుతాయి, నెక్స్ట్ ఇసుక నేలలో ఏం పండుతాయి. సో ఈ సాయిల్ సైన్స్ని మనం ఖచ్చితంగా డీల్ చేస్తుంటాం. ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ కోసం చెప్తుంది, దాన్ని ఏమంటాం మనం, అగ్రాలజీ. గుర్తుపెట్టుకోండి, అగ్రాలజీ. నెక్స్ట్ ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి చూడండి, ఇది బాగా వినండి. సైన్స్ ఆఫ్ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్. అగ్రాలజీలో ఒక టాపిక్కే అగ్రోనామీ, దీని పేరు అగ్రోనామీ. ఇంకా నీట్గా రాస్తాను, అగ్రోనమీ అంటే ఇదేంటంటే మొత్తం అన్ని అంశాలని కన్సిడర్ చేసి చెప్తుంది. సాయిల్ ఎలా ఉండాలి, నెక్స్ట్ వాటర్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ లేబర్ ఎలా అంటే ఎంతమంది లేబర్ పడతారు, ఇవన్నీ చెప్పేది ఏంటంటే అగ్రోనామీ. అగ్రో అంటే ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్ కోసం చెప్పి, నామీ అంటే ఎకనామీలో ఒక పదం అనమాట, క్యాలిక్యులేటెడ్గా ఇది ఎంత ఉండాలి దానికోసం చెప్పేదాన్ని మనం అగ్రోనామీ అంటాం. సైన్స్ ఆఫ్ సాయిల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్, అన్నిటి గురించి చెప్పేదాన్ని అగ్రోనామీ అంటాం. సో నెక్స్ట్ గ్రాస్ అంటే ఏంటండి, గడ్డి గురించి మనం చదివే శాస్త్రాన్ని అగ్రోస్టాలజీ. ఏంటండి బాగా గుర్తుపెట్టుకోండి, అగ్రోస్టాలజీ. 3 బాగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అగ్రాలజీ అంటే సాయిల్ సైన్స్, సింపుల్. అగ్రోస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ గ్రాస్. ఓకే అండి. అగ్రోస్టాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ గ్రాస్. ఎవరైనా ఈసారి మిమ్మల్ని గ్రాస్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు, గడ్డి గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు అంటే అగ్రోస్టాలజీ. ఓకేనండి. నెక్స్ట్ స్టడీ ఆఫ్ జాయింట్స్. సో జాయింట్స్ అంటే మీకు తెలుసు కదా, కీళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటామండి, ఆర్థ్రాలజీ. మీకు ఎక్కడైనా యాక్చువల్గా మీకు ఒక పాయింట్ చెప్పాలి, మీకు ఎందాక ఆల్రెడీ లాగి అంటే స్టడీ అని చెప్పాను. ఆర్థ్రో అంటే ఏంటంటే లెగ్స్. మీకు క్లాసిఫికేషన్లో వస్తుంది, యానిమల్ క్లాసిఫికేషన్లో ఆర్థ్రో అంటే ఏంటంటే జాయింట్. ఆర్థ్రో ఇన్ ద సెన్స్ ద ఆర్థ్రో టర్మ్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ జాయింట్ అన్న పదాన్ని వాడడానికి ఆర్థ్రోపోడా అంటే కేళ్ల వంటి కాళ్ళు కలిగిన జంతువు అంటే జాయింటెడ్ లెగ్స్ యానిమల్స్ని మనం ఆర్థ్రోపోడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆర్థ్రో అంటే జాయింట్స్ కోసం చెప్పేదాన్ని జాయింట్స్ గురించి చెప్పేదాన్ని ఆర్థ్రో అంటాం. ఆర్థ్రోలాజీ అంటే లాజీ అంటే స్టడీ, జాయింట్ స్టడీ కోసం ఏమంటాం, ఆర్థ్రాలజీ. ఓకేనండి, ఆర్థ్రాలజీ. నెక్స్ట్ 6th వస్తే రేరింగ్ ఆఫ్ హనీ బీస్ ఫర్ హనీ. రేరింగ్ అంటే పెంపకం అండి. రేరింగ్ ఆఫ్ హనీ బీస్, తేనెపట్టు పెంపకాలు. ఇది ఒక రకమైన అగ్రికల్చర్ ఇండస్ట్రీ. తేనె పురుగుల పెంపకం, తేనె కలెక్ట్ చేస్తాయి అనమాట. అవి కలెక్ట్ చేసిన ఆ తేనె మనం ఎలాగైనా యూస్ చేసుకుంటాం. సో తేనె పురుగుల పెంపకాన్ని మనం ఎపికల్చర్ అంటాం. ఎపి అని ఎక్కడన్నా మీకు కనపడితే అది తేనె పురుగుల కోసం, ఖచ్చితంగా తేనె పట్టు కోసం చెప్పే శాస్త్రం కాదు. తేనె పురుగుల పెంపకాన్ని మనం ఏమని అంటాం అంటే ఎపికల్చర్. చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క పాయింట్ మిస్ అయ్యి అదే ఎగ్జామ్లో వచ్చి మనం రిగ్రెట్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వకూడదు. సో ప్రతిదీ జాగ్రత్తగానండి. ఇన్ కేస్ మీకు ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే అది నేను ఖచ్చితంగా 2వ సారి చెప్తాను. మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే నేను 2వ సారి చెప్తాను. నెక్స్ట్ 7th స్టడీ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటంటే పుట్టుక. ఎక్కడైనా ఆరిజిన్ అంటే పుట్టుక. స్టడీ ఆఫ్ ఆరిజిన్ డెవలప్మెంట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కల్చర్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ హ్యూమన్. అర్థమైందండి? అంటే స్టడీ ఆఫ్, కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. మానవుల కోసం చదివేదాన్ని ఏమంటామంటే మనం యాంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి. చాలామంది సివిల్ సర్వీస్లో యాంథ్రోపాలజీ చేస్తుంటారు కదా, అదే యాంథ్రోపాలజీ. అంటే ఏంటి, మానవుల పుట్టుక, డెవలప్మెంట్ అంటే వాళ్ళ వికాసం ఎలా చెందారు, అండ్ రిలేషన్ బిట్వీన్ ద కల్చర్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్. పాత చరిత్రలో వాళ్ళ కల్చర్ ఎలాగుంది, ప్రజెంట్ ఎలాగుంది, వాటన్నిటి గురించి కలయికగా చదివే దాన్నే మనం యాంథ్రోపాలజీ. యాంథ్రో అని ఎక్కడైనా మీకు కనపడితే అది హ్యూమన్కి సంబంధించిందని. అదేనండి, యాంథ్రోపాలజిస్ట్ అంటే ఎవడు? మానవతావాది, మనుషులందరూ బాగుండాలి అని కోరుకునేవాడు. కరెక్ట్గా చెప్పాలంటే యాంథ్రోపాలజిస్ట్ మీకు తెలిసినవాడు ఎవరండి? సీతం వాకిట్లో సిరిమల్ల చెట్లు
వెంకటేశ్వర గారు వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్ గారు అనమాట. హూ ఈజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ అంటే ద లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇది ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ బిట్. ఇది సైన్స్లో కూడా ఉంది చూసారు మీరు. సో హూ ఈజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్, ద లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, అది ఆంథ్రోపాలజిస్ట్. వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఆర్ ద స్టడీ, ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్పాలంటే స్టడీ ఆఫ్ ఆరిజిన్, డెవలప్మెంట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కల్చర్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ హ్యూమన్. దాన్ని మనం ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రో అని మీకు ఎక్కడ కనబడినా ఖచ్చితంగా మీరు పెట్టాల్సింది హ్యూమన్ అని కనబడాలి. నెక్స్ట్ స్టడీ ఆఫ్, మిస్ అయింది ఇక్కడ, స్టడీ ఆఫ్ ఎ ఫ్లవర్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలు మరియు పువ్వుల కోసం మనం చదవడాన్ని ఏమంటామండి? ఆంథాలజీ. సార్ మీరు 98 చెప్పేస్తాను అంటున్నారు. 98 మాకు ఎలా గుర్తుంటాయి అంటే రూట్ వర్డ్ అండి, ప్రాక్టీస్. సో యాంత్ గుర్తెట్టుకోండి. మీకు మొక్కల్లో చదివి ఉంటే స్టామెన్, యాంథర్ అనే ఉంటాయి. యాంథర్ అని ఉంటుంది మొక్కల్లో. సో ఆ యాంథర్లోంచి వచ్చిందే యాంథాలజీ అంటే పుష్పించే మొక్కలు లేదా పువ్వుల కోసం చదివే ఒక శాస్త్రం యాంథాలజీ. యాంథాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఫ్లవర్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకేనండి. ఏపీ అంటే మీకు ఏం చెప్పానండి? ఏపీఐ అని వచ్చిందంటే ఏంటండి? హనీ బీస్ కోసం. ఆర్థ్రాలజీ అంటే అంటే ఏంటంటే ఆర్థ్రో అంటే ఏంటి? జాయింట్ అని అర్థం. జాయింట్స్ కోసం చదివేదాన్ని ఆర్థ్రాలజీ. సో నెక్స్ట్ స్టడీ ఆఫ్ బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. రక్త ప్రసరణ వ్యవస్థను కోసం మాట్లాడేదాన్ని ఆర్టరీస్, సిరలు, ధమనులు అంటారు తెలుగులో. ఆర్టరీసు, వెయిన్స్, వాటి కోసం బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ కోసం మాట్లాడడాన్ని మనం దాని స్టడీని ఏమంటామండి అంటే యాంజియాలజీ. ఎవరన్నా మనం పెద్దోళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే యాంజియోగ్రామ్ తీసారా అయిందని అడుగుతారు అనమాట. యాంజియాలజీ అంటే బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ కోసం చెప్పేది యాంజియాలజీ. సో యాంజియాలజీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇవి కూడా బ్లడ్ వాస్క్యులర్సే. ఆర్టరీస్ ఒకటి, వెయిన్స్ ఒకటి. ఆర్టరీస్ ఏం చేస్తాయండి? మంచి రక్తాన్ని గుండె నుంచి రకరకాల అవయవాలకు తీసుకెళ్తుంది. వెయిన్స్ అంటే చెడు రక్తాన్ని రకరకాల అవయవాల నుంచి గుండెకి తీసుకొస్తుంది. ఓకేనండి. ఇందులో రకరకాల ఆర్టరీలు ఉంటాయి. పల్మనరీ ఆర్టరీ ఉంటుంది, పల్మనరీ వెయిన్, రేనల్ ఆర్టరీ, రేనర్ వెయిన్. అంటే అవి మనం ఎప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను అవి. సో మనకి జనరల్గా బాడీ పైకి కనబడేవన్నీ వెయిన్స్ అండి. గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. ఎందుకు వెయిన్స్ గ్రీన్ కలర్లో ఉంటాయనో క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే అది కార్బన్ డయాక్సైడ్ కలిపిన రక్తాన్ని తీసుకొస్తాయి కాబట్టి అవి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందండి? రెడ్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బాడీ పైన స్కెలిటన్ పైన అంటే మనకు కనబడే, మీ చెయ్యి ఎలా చూసుకుంటే మీకు వెయిన్సే కనబడతాయి. ఆర్టరీస్ అనేవి ఎప్పుడు బయటకు కనబడవు, లోపలికి ఉంటాయి. సో మన శరీరంపై మనకు కనపడే దాదాపు అన్ని వెయిన్స్. అలాంటి వెయిన్స్, ఆర్టరీస్ కోసం చదివేదాన్ని మనం యాంజియాలజీ అంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ తెలుగులో చెప్పాలంటే. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కోసం చదవడాన్ని మనం ఆండ్రాలజీ. ఆండ్రో అని వచ్చిందనుకోండి మగోళ్ళ కోసం చెప్పాను అని అర్థం అనమాట. గైన్ అని వచ్చిందనుకోండి లేడీస్. గైనకాలజిస్ట్ అంటే ఎవరండి? లేడీస్. గైన్ అని వచ్చిందంటే మీకు ఖచ్చితంగా అది లేడీకి సంబంధించి. ఆండ్రో అని వచ్చిందంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. ఆండ్రూ సైమండ్స్ మేల్ ప్లేయరే కదా, ఫీమేల్ ప్లేయర్ కదా. ఆండ్రో అని గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రాని 98 కాదు, ఇంకా రకరకాల సబ్జెక్టులు ఇంకో 190 వస్తాయి, 200 వస్తాయి. సో మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదు, రూట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆండ్రాలజీ అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదివే ఒక శాస్త్రాన్ని మనం ఆండ్రాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బ్రయోఫైటా. ఏంటండి బ్రయోఫైటా అంటే మొక్కల్లో ఒక రకం. మొక్కల వర్గీకరణలో మనం చెప్పుకుంటాం థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని. అలాంటి బ్రయోఫైటాల గురించి చదివే దాన్నే మనం బ్రయాలజీ. సింపుల్గా ఉంది కదండి ఇది. బ్రయోఫైటా కోసం చదివేది బ్రయాలజీ. ఎలా ఉండాలండి? ఇక్కడ మెయిల్ అని రాశాను, యాక్చువల్గా మేల్, ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ బ్రయోఫైటా అంటే మొక్కల్లో ఒక రకం. ఆ మొక్కల్లో ఒక రకాన్ని బయోఫైటా గురించి చదవడాన్నే మనం బ్రయాలజీ అంటాం. నెక్స్ట్ స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ బయాలజికల్ ప్రాబ్లమ్స్. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ అంటే గణన, అంటే లెక్క వేసుకుని బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని చదివే శాస్త్రాన్ని మనం ఏమంటే బయోమెట్రిక్స్. బయోమెట్రిక్ అంటే మనం ఆఫీస్లో వేసేది కాదండి. బయోమెట్రిక్స్ ఇస్ ఎ స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ బయాలజికల్ ప్రాబ్లమ్స్. అదేంటండి స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఇస్ నథింగ్ బట్ బయోమెట్రిక్స్. బయోమెట్రిక్స్ అనేది యాక్చువల్గా ఒక సైన్స్, అదొక డిగ్రీ కూడా ఉంది బయోమెట్రిక్స్. నెక్స్ట్ 13th. సో ఇదన్నీ రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు. వీడియో పాజ్ చేసో లేకపోతే
కొంచెం స్లోలో పెట్టుకొని వీటిని ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే వీటిని మీరు జస్ట్ ఏం లేదండి, ఒక్క రోజుకు 10 నిమిషాలు పొద్దున్నే వీటిని రివైజ్ చేసినట్టే రోజు చదివితే అవే మీకు అలవాటు అయిపోతాయి. మీరు ఇంకొక ఈ 90 కాకుండా ఇంకో 100 మీరే కొత్తవి నేర్చుకుంటారు. సో నెక్స్ట్ 13th ఏంటండి ఇది, ప్రొడక్షన్ అండ్ డిజైనింగ్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఫర్ ఓవర్కమింగ్ వేరియస్ డిఫెక్ట్స్ ఇన్ మ్యాన్. చూడండి ఇది ఎంత బాగుందో, ప్రొడక్షన్ ఉత్పత్తి అండ్ డిజైనింగ్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఫర్ ఓవర్కమింగ్ వేరియస్ డిఫెక్ట్స్. మనిషిలో ఏదో ఒక అవయవం పోయింది, ప్రాస్థెటిక్స్ అంటారు యాక్చువల్గా, ప్రాస్థెటిక్స్ లెగ్స్, ప్రాస్థెటిక్ జైపూర్ లెగ్ అంటారు చూసారా, అలాగే ప్రాస్థెటిక్ లెగ్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్గా ఏర్పరిచిన అవయవాన్ని, ఆ పదం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాస్థెటిక్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఏర్పరిచిన అవయవం. ప్రాస్థెటిక్ లెగ్స్, ప్రాస్థెటిక్ లిమ్స్, ప్రాస్థెటిక్ చాలా ఉన్నాయి. ప్రాస్థెటిక్స్ అంటే ఆర్టిఫిషియల్గా డిజైన్ చేసి అది మనకి తొడుగుతారు అనమాట, దాన్ని ప్రాస్థెటిక్స్ అంటారు. సో అలాంటి డిజైను ప్రొడక్షన్ కోసం చెప్పే అంటే ఒక శాస్త్రాన్ని మనం ఏమంటాం, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటాం. బయోమెడికల్ ఇంజనీరింగ్ చూడండి ఎంత బాగుందో పదం, బయోమెడికల్ ఇంజనీరింగ్. ఎందుకు ఇంజనీరింగ్, మనం డిజైన్ చేసి ప్రొడక్షన్. ఇంజనీరింగ్ అంటే ఏంటండి, ఏదన్నా ఒక డిజైన్ని మనం ఫస్ట్ ఒక ఆటోక్యాడ్లోనో ఎక్కడో డిజైన్ వేసుకొని దాన్ని అంతా బాగుంది, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, దాన్ని ప్రొడక్షన్ చేసుకుంటాం. సో అది ఇంజనీరింగ్ అంటే. అది ఏ ఫీల్డ్లో వాడితే ఆ ఇంజనీరింగ్ అయిపోద్ది. మెకానికల్ ఫీల్డ్లో వాడితే మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోద్ది, అయితే కంప్యూటర్ సైన్స్లో వాడితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేసాం, బయోమెడికల్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డే కదండి కొత్త అవయవాలను పెట్టడం అంటే, బయోమెడికల్ ఫీల్డ్లో దీన్ని వాడుతున్నాం కాబట్టి దాన్ని బయోమెడికల్ ఇంజనీరింగ్ అని అంటాం. సో చాలా ఇంపార్టెంట్. బయోమెడికల్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే ప్రాస్థెటిక్స్. నెక్స్ట్ టెక్నాలజీ 14th, టెక్నాలజీ కన్సర్న్డ్ విత్ లివింగ్ బీయింగ్స్ willful manipulation on molecular level. టెక్నాలజీ కన్సర్న్డ్ విత్ లివింగ్ బీయింగ్స్ విల్ఫుల్ మ్యానిపులేషన్ ఆన్ మాలిక్యులర్ లెవెల్. చాలా బాగుంటుందండి ఇది. ఈ ప్రాస్థెటిక్స్ రాశాను అనుకుంటాను, దీన్ని క్లియర్ చేస్తాను. అయితే మీకు ఇక్కడ రాస్తాను. ప్రాస్థెటిక్స్ అంటే ఆర్టిఫిషియల్ అవయవాలని ప్రాస్థెటిక్ అంటాం. సో ఇది టెక్నాలజీ కన్సర్న్డ్ విత్, ఇది యాక్చువల్గా దీనిదండి, పొరపాటున 14ది కాదు 13ది. 14ది ఏంటంటే టెక్నాలజీ కన్సర్న్డ్ విత్ లివింగ్ బీయింగ్స్ విల్ఫుల్ మ్యానిపులేషన్ ఆన్ మాలిక్యులర్ లెవెల్. అంటే చిన్న అణువు సైజులో, అణువు సైజులో లివింగ్ బీయింగ్స్లో అణువు సైజులో దాన్ని మ్యానిపులేట్ చేయడాన్ని మనం ఏమంటాం, బయోటెక్నాలజీ అంటాం. సో బయోటెక్నాలజీ ఇండియాలో ఇంకా క్లిక్ కాలేదు, కానీ బయోటెక్నాలజీ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ బయోటెక్నాలజీ. ఏంటి బయోటెక్నాలజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక డిఎన్ఏని ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఉన్న డిఎన్ఏలోనే మాడిఫికేషన్ చేయాలి. మాలిక్యులర్ లెవెల్లో అంటే డిఎన్ఏ లెవెల్లో డిఎన్ఏని మాడిఫై చేయాలి, లేకపోతే డిఎన్ఏలో బేస్ పేర్లు ఉంటాయి, ఎడినోసిన్, థైన్, ఏటీజీసీ, గ్వానైన్, సైటోసిన్. సో ఇది మనకు డీపర్ లెవెల్లో అవసరం లేదు, మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. బయోటెక్నాలజీ అనేది మాలిక్యులర్ బేసిస్లో పనిచేస్తుందండి. సో టెక్నాలజీ కన్సర్న్డ్ విత్ లివింగ్ బీయింగ్స్ విల్ఫుల్ మ్యానిపులేషన్ ఆన్ మాలిక్యులర్ లెవెల్, దాన్ని మనం బయోటెక్నాలజీ అంటాం. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా, ఇది కూడా మీకు అందరికీ చెప్పినట్టు సింపుల్ది, బ్యాక్టీరియాలజీ. అలాగే వైరస్ కోసం చదివితే వైరాలజీ, అన్నిటికీ అలా పెట్టేకండి. సో స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ బ్యాక్టీరియాలజీ అండ్ వైరస్ ఈజ్ వైరాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ సెల్, కణం కోసం చదివే శాస్త్రం. తెలుగులో కణశాస్త్రం బాగుంది, ఇంగ్లీష్లో సైటాలజీ. ఏంటండి, కణశాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైటాలజీ అంటారు అనమాట. ఓకేనండి, సైటాలజీ, CYTO, సైటాలజీ. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, వాట్ ఈజ్ సైటాలజీ, స్టడీ ఆఫ్ సెల్. అయిపోయింది. నెక్స్ట్ 17th చూడండి, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ లో టెంపరేచర్. ఇక్కడ బాగా గుర్తెట్టుకోండి, ఇది ఎందుకు హైలైట్ చేశాను, ఆన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ప్రిజర్వేషన్. స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ లో టెంపరేచర్ ఆన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ప్రిజర్వేషన్ అంటే ఒక ఆర్గానిజం మీద చల్లటి వాతావరణం, చల్లటి టెంపరేచరు అండ్ అవి దాచే ప్రక్రియలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి గురించి చదవడాన్ని మనం ఏమంటాం, లో టెంపరేచర్ అని అనగానే మీకు రావాల్సిన రూట్ వర్డ్ క్రయో. మీకు ఆల్రెడీ రాకెట్ టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రయోజెనిక్స్ అంటారు, క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటారు అనమాట. అంటే లో టెంపరేచర్లో కూడా పనిచేస్తాయి. సో క్రయో ఇట్ సెల్ఫ్ డినోట్స్ లో టెంపరేచర్. సో క్రయోజెనిక్స్ అంటే లో టెంపరేచర్లో మనం ప్రిజర్వేషన్ చేస్తాం, ఫ్యూచర్లో ఉపయోగపడడానికి. అంటే సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా, టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా క్రయోజెనిక్ టెక్నాలజీని యూజ్ చేసి, ఓకేనండి, క్రయోజెనిక్ టెక్నాలజీ లేదా క్రయోబయాలజీ. ఇక్కడ మనం బయాలజీ కదా యాక్చువల్, క్రయోజెనిక్ ఇంజిన్స్, క్రయోబయాలజీ అంటే లో టెంపరేచర్ని యూజ్ చేసి, బయో అంటే ఒక లివింగ్ టిష్యూని మనం స్టోర్ చేస్తాం. సింపుల్, మీకు రూట్ వర్డ్ తెలిస్తే బ్రేక్ చేసుకొని మనం దాన్ని చెప్పచ్చు. క్రయో ఇట్ సెల్ఫ్ డినోట్స్ లో టెంపరేచర్, బయాలజీ లివింగ్ టిష్యూ, దాన్ని మనం దాస్తాం. నెక్స్ట్
జెనెటికల్లీ ఐడెంటికల్ ఇన్ పాపులేషన్. జెనెటికల్లీ ఐడెంటికల్ అంటే ఏంటండి? ఇంకా చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి, హలో బ్రదర్ అని దీని అర్థం అనమాట. ఏంటి జెనెటికల్లీ ఐడెంటికల్ అంటే? ఇంకా చూడడానికి రెండిట్ల మధ్య ఉన్న జీన్స్ సేమ్, ఏ మాత్రం తేడా ఉండవు, అలాంటి వాటిని మనం క్లోన్స్ అంటాం. క్లోన్స్ అంటే ఏంటండి? జెనెటికల్లీ ఐడెంటికల్ ఇన్ పాపులేషన్. సో ఈ జెనెటికల్లీ క్లోన్స్ యాక్చువల్గా చట్టరీత్యా నేరం క్లోన్స్ రెడీ చేయకూడదు. ఎందుకంటే ఇన్ కేసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటోడో నాలాంటోడో క్లోన్ రెడీ చేసాం అనుకోండి, రెడీ చేసి ఏదైనా మర్డర్ ఏదో అయిందండి, అడే క్రైమ్ కమిట్ చేసాడు అనుకోండి, క్లోన్ అక్కడ పంపించేస్తారు, ఒరిజినల్ కూడా ఇక్కడ ఉండిపోతారు అనమాట. సో క్లోన్ అనేది చెయ్యకూడదు, క్లోన్ టెక్నాలజీ అనేది బ్యాన్. సో జెనెటికల్లీ ఐడెంటికల్ ఇన్ పాపులేషన్, చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ రెండు ఒకేలా ఉంటాయి ఇన్ జెనెటిక్స్లో కూడా. ఓకే అండి, అలాంటి వాటిని మనం క్లోన్స్ అంటారు. నెక్స్ట్, స్టడీ ఆఫ్ హార్ట్. హాస్పిటల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటే మనకు రకరకాల డిపార్ట్మెంట్లు కనబడతాయి బోర్డు మీద. పెద్ద హాస్పిటల్ అయితే హార్ట్ కోసం చదివే దాన్ని మనం కార్డియాలజీ. ఆ డాక్టర్ని మనం ఇంకొక ఇష్టాన్ని యాడ్ చేస్తాం, కార్డియాలజిస్ట్. సో స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ కార్డియాలజీ. ఓకేనండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ర్యాండమ్ మూమెంట్. ర్యాండమ్ అంటే ఏంటంటే ఎలా పడితే అలా తిరుగుతాయి. ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్ ఆర్ అయాన్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్లోకి ఏదైనా ఒక మాలిక్యూల్ కానీ లేకపోతే ఒక అయాన్ కానీ వస్తే దాన్ని మనం ఏమంటామండి అంటే డిఫ్యూజన్. ఏమంటామండి? డిఫ్యూజన్ అంటారు. ఎగ్జామ్లో అడుగుతారు. ఎగ్జామ్లో మీకు మనకు కంగు తినిపించడానికి రకరకాల ఒక్క చిన్న పాయింట్ మారుతాడు అంతే. ఇదే పాయింట్ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అని ఇచ్చాడు అనుకోండి, సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్, దాన్ని మనం ఆస్మోసిస్ అంటాం, నెక్స్ట్ పాయింట్స్లో వస్తుంది. సో డిఫ్యూజన్కి ఆస్మోసిస్కి తేడా ఏంటి? సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్. సో డిఫ్యూజన్ ఎక్కువ గ్యాసెస్ జరుగుతాయి. మీరు ఎక్కడైనా రూమ్ స్ప్రే కొట్టారనుకోండి, రూమ్ స్ప్రే కొడితే పక్క రూమ్లో కొడితే ఈ రూమ్లోకి వస్తుంది. ఎలా వచ్చిందంటే డిఫ్యూజన్. హై కాన్సన్ట్రేషన్, కొట్టిన దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కొట్టలేని దగ్గర. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇప్పుడు గ్యాస్ స్ప్రే కూడా ఒక గ్యాసే కదండి. సో ఏం జరిగింది? డిఫ్యూజన్ మనం ఎలా డిఫైన్ చేస్తుంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి ఒక అయాన్ లేదా మాలిక్యూల్ లో కాన్సన్ట్రేషన్ కనుక వస్తే దాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది డిఫ్యూజన్. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో రెండు ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు. మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట, వాట్సాప్ లాగా ఫేస్బుక్ లాగా. అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు, ఈ యాప్ కూడా. ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది,
ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT1 CBT2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనపడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం, సబ్జెక్ట్ వైజ్ టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక్కొక్క డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడొచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి, ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6,000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7,000 అండ్ 3 yearsకి అయితే 8,000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6,000 అలా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా, ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.